జగన్ ఉపన్యాసాల ఘాటు పెంచాడు. ఒకటి సంస్థాగత నిర్మాణం వైపు దృష్టి సారించాడు. రెండో వైపున మోటివేట్ చేస్తున్నాడు. ప్రజల దగ్గరికెళ్ళి ఏం చెప్పాలంటే ఇంతకుముందు మనం ఇచ్చినప్పుడు ఇంటికి గర్వంగా వెళ్ళగలిగాం. ఇప్పుడు ఆ గర్వం కాదు కదా, ధైర్యంగా వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. అదే సందర్భంలో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అది కవర్ చేసుకోవడానికే కుంభకోణాలంటూ నాటకాలు ఆడుతున్నారు. అలాగే ఇప్పుడు కుంభకోణాలు పబ్లిక్‌గా చేస్తూ మద్యం లాంటి కుంభకోణాలు, మరొక వైపున అదేమీ లేదన్నటువంటి చెప్పే మన మీదనే ఆరోపణలు చేస్తున్నారంటూ మోటివేట్ చేసే ప్రయత్నం చేసుకొచ్చారు. అదే ఇప్పుడు తాజా కీలకమైనటువంటి అంశం. అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడతా ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. ఇక తిరుపతి రూరల్కి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో, అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుందంటే ఇక్కడే, ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు. ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచిందే ఇక్కడే, మళ్ళీ ఓడిపోయింది కూడా ఇక్కడే. అక్కడ బీసీలు డామినెంట్గా ఉన్న ఆ ఏరియాలో బీసీలకు ఇచ్చి సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైనా చూస్తారు, కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళల్లో ఆర్థిక స్థితిగతులు సరిగ్గా ఉండవు. కాబట్టి ఈయనైతే ఆర్థికంగా సౌండ్గా ఉంటాడు, బీసీలను ఎప్పుడు కూడా తొక్కి పెట్టచ్చు అని చెప్పి అక్కడికి పోయి అక్కడ పాగా వేసినాడు. నిజంగా ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ఈ మాట చెప్పిన జగను మరి బీసీల నియోజకవర్గం కదా చంద్రగిరి, మరి రెడ్డికి ఎట్లా ఇస్తున్నారు? ఇదివరకు ఇచ్చినా ఇప్పుడు ఇచ్చినా ఇక్కడే అసలు సీను. ఆయనకి చెప్పారు కరెక్టే, ఈయనేంటి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ గ్రామాలలో వాళ్ళు తిరుగుతూ వాళ్ళ గ్రామాలలో ఉన్న ప్రజల ఇళ్ళకు వెళ్ళి బాగున్నారా మీరు అని పలకరించే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్తకు లేదు. కారణం, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో భయమే. చివరికైతే నా అక్క చెల్లెమ్మలందరూ పొద్దుటూరు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, కడప నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదో ఉచితంగా బస్సు వస్తుంది, ఏదో విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పొద్దున పోయి సాయంత్రానికి వెనక్కి రావచ్చు కదా అని చెప్పి అటువంటి చిన్న చిన్నవి కూడా పట్టించుకోవడంలా. అందులో స్పెషల్ ఏంటంటే ఆ ఛాయిసే లేదు. ఆల్రెడీ చంద్రబాబు చెప్పింది పల్లె వెలుగు, అది ఆ జిల్లాలో మాత్రమే, బయట కాదు. అని కూడా దిక్కులేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. మరోవైపున చూస్తే వ్యవస్థలన్నీ పూర్తిగా విధ్వంసం. మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు గవర్నమెంట్ బడులలో పిల్లలకు గవర్నమెంట్ బడులకు పోయేదానికి గర్వంగా ఉండేది. గవర్నమెంట్ బడులలో మన పిల్లలను చదివించేటప్పుడు మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ బడులలో అప్పట్లో నో వేకెన్సీ బోర్డ్స్ నుంచి ఈరోజు గవర్నమెంట్ బడికి పంపించారంటే తల్లిదండ్రులు హెసిటేట్ చేసే పరిస్థితులకి మళ్ళీ స్కూళ్ళు నాశనమైన పరిస్థితులు కూడా ఇప్పుడే చూస్తా ఉన్నాం. వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైపోయింది. ఈరోజు ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే లక్షలు ఖర్చు చేస్తే తప్పనిచ్చి, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే తప్పనిచ్చి, వాళ్ళ అప్పులు పాలు అయితే తప్పనిచ్చి ఈరోజు ఆ పేదవాడు బతికి బయట పడే పరిస్థితే లేదు. ఏ పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఈ క్రాప్ బుకింగ్ ఎక్కడుందో ఎవరికి తెలియని పరిస్థితి. ఇది ఒకవైపున ఘాటు పెంచుతూ వెళ్తున్నారు క్రమంగా. కాకపోతే దీంతోనే మారిపోతుందంటే ఏముండదు, ఇంకా టైం పడుతుంది. నేరుగా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబానికి నేరుగా పోతుంది. చంద్రబాబు నాయుడు ఉంటే బటన్లు ఉండవు, చంద్రబాబు నాయుడు ఉంటే నేరుగా ఆయన జోబీలోకి మాత్రమే పోతుంది అని చెప్పి ఎలక్షన్లప్పుడే నేను మొత్తుకొని నేను చెప్పిన ఆ రోజు చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పింది నేను ఆ రోజు ఎన్నికలప్పుడు. నేను చెప్పిన ఆ మాటలు కన్నా ఎవరైనా వింటే ఇప్పుడు కరెక్ట్గా అవి ప్లే చేసి చూస్తే జగన్ కరెక్ట్గా చెప్పినాడు, అబ్బా మనమే మోసపోయినాం పొరపాటున అని చెప్పి. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే. ప్రతిరోజు డైవర్షనే, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సమాధానాలు చెప్పుకోలేక
ప్రతిరోజు ఒక డైవర్షన్. ఓ రోజు లడ్డు అంటాడు, ఇంకో రోజు బోట్ అంటాడు, మరో రోజు ఏమన్నా ఐపీఎస్ ఆఫీసర్ అధికారిని అరెస్ట్ అంటాడు. కరెంటు బిల్లులు షాక్ కొట్టే విధంగా అప్పుడే పెరిగిపోతున్నాయి అని చెప్పి మళ్ళీ ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేసేందుకు ఇంకొకటి ఆయన చేసిన లిక్కర్ స్కాములు మనం ఇంకొకటి మీద లిక్కర్ స్కాములు రుద్ది ఇంకొక లిక్కర్ స్కామ్ అరెస్ట్ అని చెప్తాడు. ఇట్లా ప్రతిరోజు చూస్తే ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం, ఆ సెన్సేషన్ నుంచి టాపిక్ డైవర్ట్ చేయడం. ఇంతకుముందు రోమన్ రాజులు చేసేవాళ్ళు. ప్రజల్లో రోమన్ రాజుల మీద వ్యతిరేకత ఎక్కువగా వస్తూ ఉండేది అని చెప్పి అప్పట్లో వాళ్ళంతా గ్లాడియేటర్స్ అని ఒక గేమ్స్ నిర్వహించేవాళ్ళు. దాంట్లో మనుషులను పెట్టేవాళ్ళు, మనుషుల చేతిలో కత్తులు పెట్టేవాళ్ళు, పొడుచుకొని సావండరా నాయన అని చెప్పి వాళ్ళు జంతువులకు అందునే దాంట్లో పెట్టేవాళ్ళు. ఆ జంతువులతో వీళ్ళు యుద్ధం చేయడము, వీళ్ళు సావడము, అవి సావడము, లేకపోతే వీళ్ళు పొడుచుకోవడము, అది వీళ్ళు సావడము వాళ్ళు సావడము చేసేది. ప్రజలందరూ దాన్ని చూసేది. టాపిక్ డైవర్ట్. లేదా రాజెట్ట పరిపాలన చేస్తూ ఉన్నాడు, దాంట్లో రేట్లు ఎట్లున్నాయి, ప్రతిరోజు ఒక డైవర్షన్ టాపిక్, ప్రతిరోజు ఒక డ్రామా. ఇలాంటి పరిస్థితుల మధ్య రాష్ట్రం జరుగుతూ ఉంది. ఇది ఒకవైపున జగన్ ఉపన్యాసం ఒక ఎత్తు అయితే వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా మరొక వైపు సీరియస్గా ఈ అంశాలను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అక్కడ పబ్లిక్తో మాట్లాడించి హైలైట్ చేసుకొస్తుంది. అందులో ఉన్నటువంటిది అంటే ఏదైతే పబ్లిక్ మాట్లాడినటువంటి వాటిని బాగా వైరల్ చేసుకొస్తుంది. ఏది తమకేమీ అందలేదు, బ్రతుకులు ఇబ్బంది అయిపోయినాయి అనేటటువంటి. 10,000 ఇచ్చారన్నారు జగన్, ఇప్పుడు 30,000 వస్తున్నాయి. ఇప్పుడు అది అంతే. జగన్ 10,000 ఇచ్చాడు, ఈయన 20,000 ఇస్తున్నాడు. ఎక్స్ట్రా మాకు మంచితనం చూసి ఇంక 10,000 ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఇవ్వట్లేదు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు చెప్తారు. ఎవరో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నచ్చని వాళ్ళు ఏం చెప్తారు, బురద చల్లుతాం చూస్తారు. ఇప్పుడే డ్రీమ్ ఇండియాలో 10,000 ఆటోకి ఇచ్చి 10,000 కట్టి వస్తున్నా. ఇంకా 10,000 జేబులో ఉన్నాయి. నెటకారం చేస్తాం. వెటకారం ఏమన్నా కొనదు అదే ఉంచుకుని పోయేట్టు ఉంది. పాలిచ్చిన వదిలి పెట్టి దొన్నపోతు కొనుక్కున్నట్టు ఉంది. సూపర్ 6 పథకాలు చెప్పారు, అన్ని 6లేగా. బండ్లు దాటిపోతున్నాయి. ఐపీఎల్ అన్ని అవే 6లేగా. సన్ రైజర్ మనకు గెలిచింది ఎందుకన్నా ఈ సూపర్ 6 వల్ల గెలిచింది. ఇది ఈ టైపులో తీవ్ర స్థాయిలో పెంచుకుంటూ వెళ్తున్నారు.